మగువను ఎరగవేశారు. వలపు వల విసిరారు. ప్రముఖులకు కాల్ చేసి హనీ ట్రాప్ కు యత్నించారు. వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు. ప్లాన్ బెడిసి కొట్టి హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టయింది. మహిళతో సహా 3 పట్టుబడ్డారు. మరో 3 పరారయ్యారు. ముఠాలో 2 రౌడీ షీటర్స్, మరో 2 రాజకీయ నాయకులు ఉండటం కలకలం సృష్టిస్తోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టయింది. మహిళతో సహా 3ని పోలీసులు అరెస్టు చేశారు. మరో 3 పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హనీ ట్రాప్ ముఠాలో 2 రౌడీ షీటర్స్, మరో 2 రాజకీయ నాయకులు ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మెట్పల్లి దుబ్బవాడకు చెందిన రౌడీ షీటర్ కోరుట్ల రాజ్ కుమార్ అలియాస్ రాజు, బల్మూరి స్వప్న, ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండికి చెందిన బట్టు రాజశేఖర్, మూలరాంపూర్కు చెందిన సుంకిటి వినోద్, మెట్పల్లికి చెందిన పులి అరుణ్, మాగని దేవనరసయ్య ముఠాగా ఏర్పడ్డారు. పట్టణంలోని హనుమాన్ నగర్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఏరియాలోని ధనవంతుల ఫోన్ నెంబర్లను సేకరించేవారు. ఆ తర్వాత స్వప్న వారికి ఫోన్ చేసి కవ్వింపు మాటలతో గదికి రప్పించేది. పలువురు ఆమె వలలో చిక్కుకుని గదిలో సన్నిహితంగా మెలిగారు. ఆ సమయంలో ముఠా సభ్యులు లోపలికి ప్రవేశించి సెల్ ఫోన్లో వీడియో తీసేవారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బ్లాక్మెయిల్కు పాల్పడేవారు. మూడు నెలల క్రితం మెట్పల్లికి చెందిన ఓ వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్నారు. అతనికి 4 రోజుల క్రితం మహిళతో ఫోన్ చేయించి గదికి పిలిపించారు. మహిళతో ఏకాంతంగా ఉన్న వ్యాపారి ఫోటోలు, వీడియోలు తీసిన ముఠా సభ్యులు బెదిరించసాగారు. విషయం బయటకు రాకుండా ఉండాలంటే 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే చంపేస్తామని వ్యాపారిని బెదిరించారు. బాధితుడు ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని చెప్పి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరపగా హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టయింది. మహిళతో పాటు రాజ్ కుమార్, దేవనరసయ్య పట్టుబడ్డారు. వారి నుంచి 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లలో వారు తీసిన మరిన్ని వీడియోలున్నట్లు గుర్తించారు. ముఠా సభ్యులు రాజశేఖర్, వినోద్, అరుణ్ పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితుల్లో రాజశేఖర్ ఓ పార్టీ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ కాగా రాజ్ కుమార్ జాతీయ పార్టీ నాయకుడికి అనుచరుడు కావడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. మహిళలను ఆధారంగా చేసుకొని వాళ్లకు ఈ డబ్బు గల వ్యక్తుల నెంబర్లు ఇచ్చి వాళ్ళను పరిచయం పెంచుకొని వాళ్ళను కోరిక తీస్తామని చెప్పేసి ఆ రకమైన ధోరణితో వాళ్ళతో పరిచయం పెంచుకొని ప్లేస్కి రమ్మని చెప్పేసి వాళ్ళను ట్రాప్ చేసి దాని తర్వాత వాళ్ళ ద్వారా డబ్బులు గుంజాలన్న అభిప్రాయంతో ఒక ముఠాగా ఏర్పడి ఒక 6 వ్యక్తులు, అందులో 2 రౌడీ షీటర్లు ఉన్నారు, ఒక సస్పెక్ట్, మిగతా ఒక మహిళ, మిగతా 2 వ్యక్తులు ఉన్నారు. వీరందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఈ విధంగా నేరాలు చేస్తున్నారన్న సమాచారంతో ఈరోజు 3 మహిళతో పాటు ఒక రౌడీ షీటరు, ఇంకొక వ్యక్తిని, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినాయి.